అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 11 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దినఫలిత ప్రకారము ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ మనసులో కూడా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఊహించిన మాట, ఊహించిన వార్త, ఊహించిన పరిణామం ఇవన్నీ కలిసి మీ జీవితానికి ఒక కొత్త మలుపు తీసుకొని రాబోతుంది. ఇది నా జీవితంలో జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. కాబట్టి రేపటి రోజు మొత్తం ఫలితాలను చివరి వరకు తప్పకుండా వినండి. చివరిలో ఒక చిన్న పరిహారం కూడా ఉంటుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి పూర్తిగా అవగతమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఇంతకుముందు అంటే రకరకాలుగా అంటే రేపటి రోజున ఈ రాశి వారికి జీవితం మీద ఒక కొత్త ఆశ అయితే చూపించబోతుందండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఈ ఆశ ద్వారా మీరు జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా కలగబోతున్నాయి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ జీవితమే పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఒక వార్త అయితే మీ జీవితాన్ని అతలాకుతలం కూడా చేయబోతుందండి. రేపటి రోజున ఈ రాశి వారి కండగా కూడా అంటే ఒక నమ్మకంతో రేపటి రోజు అయితే మీరు ఒక పని స్టార్ట్ చేస్తారు. ఆ పని మాత్రం మీకు 100% అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటేస్తుందండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి రేపటి రోజున పని విషయంలో ఒత్తిడి ఉన్నా కూడా సాయంత్రం తర్వాత ఒక కీలక సమాచారము, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ అయితే రావచ్చు. అలాగే తప్పకుండా మీ ఇంట్లో ఒక అనూహ్యమైనటువంటి వార్తా సమాచారం మాట మీ మనసును బాగా తాగుతుంది. ఇదైతే భయం కాదండి, ఇది ఒక మార్పు సూచించే సంకేతం అని చెప్పుకోవాలి. కొంతమందికి ఇది ఆనందం, కొంతమందికి ఇది ఆశ్చర్యం, కొంతమందికి ఇది ఒక కొత్త దారి చూపించే పరిణామం అవుతుంది. ఇక ఈ రాశి వారు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారండి. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు, స్వేచ్ఛను కోరుకుంటారు, నిజాయితీ ఎక్కువ మనసులో బాధ పెట్టుకొని బయటకు చూపించారనమాట. ఒక్కసారి నమ్మితే ప్రాణంగా నమ్ముతారు, ఒకసారి విరిగితే మళ్ళీ త్వరగా అసలు కలవాలని కూడా మీరైతే అనుకోరండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు అన్ని రకాలు కూడా బయటకంటే ఎలాంటి ఎఫెక్షన్ చూపించరు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణంగా నమ్ముతారు, ఒకసారి విరిగితే మళ్ళీ త్వరగా అసలు కలవరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారి రేపటి రకాలు కూడా అనుకూలమైన దైవం వచ్చేసి వినాయక స్వామి అండి. వినాయక స్వామిని మీరు ఎంత వేలుగా పూజిస్తే అంత త్వరగా మీరు అన్ని పనులు కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి. రేపటి రోజున ఈ రాశి వారికి అంటే కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ బ్లూ అండ్ గ్రీన్ అండి. మీరు రేపటి రోజు మీరు లక్కీ నెంబర్ వచ్చి 6. అలాగే రేపు అండకాలం కూడా మీకు ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే ఉత్తర దిక్కు ప్రయాణం మీకు అండకాలం కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున రేపు సాయంత్రం తప్పకుండా మీరు మనసులో అమ్మవారిని తలుచుకొని ఒక దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. నీటిలో కొద్దిగా పసుపు వేసి ముఖం కడుక్కోండి. మనకు మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా చెప్పుకోండి. మీకు అంతా కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి రోజు కాబోతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు రేపటి రోజున కొంతమంది ద్వారా అంటే ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇక ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇన్ని రోజుల తర్వాత జరగనటువంటి పని కూడా రేపటి మీకు పూర్తిగా జరగబోతుంది. అలాగే అకస్మాత్తుగా చిన్న ధనం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం కూడా వస్తుంది. ఖర్చులు ఎక్కువైనా కానీ చివరికి సంతృప్తి అయితే ఉంటుంది.
ఇంట్లో ఒక మాట చర్చకు రావచ్చు. సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణ మరి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒక సభ్యుడి నుంచి అనూహ్యమైనటువంటి స్పందన కూడా ఏర్పడుతుంది. ఒక దూరమైన బంధం నుంచి తప్పకుండా ఒక సందేశం వస్తుంది. మాట్లాడే వ్యక్తి నుంచి కాంటాక్ట్ అవుతారు. మళ్ళీ కలయిక అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఉదయం వరకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం తర్వాత మనసుకైతే మీకు హాయిగా అనిపించే వార్త అయితే వస్తుంది. మనశ్శాంతి దిశగా మీకు మార్పు అనేది ఏర్పడుతుంది. అలాగే ఏదైనా సరే మీకు రేపటి అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా అయితే ఉందండి. చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలతో మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించే వారికి రేపటి రోజున ఒక అంటే ఏదైనా సరే భగవంతుని వారికి ఒక శిక్షణ విధించేలా చేస్తాడు. మిమ్మల్ని బాధపడేటువంటి వ్యక్తులకి ఇంకా మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోని కూడా చేయబోతుంది. ఇక రేపటి రోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటుందన్నమాట. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అదే విషయంలో కానీ అంటే వ్యక్తుల విషయంలో కానీ సెలెక్ట్ చేసే అద్భుతంగా ఉంటుంది. ఇక జీవితంలో ప్రవేశించిన రేపటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అయితే ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు అదృష్టం అని చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మరైతే రేపటి సామాన్యటువంటి విషయం కానే కాదండి. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. ఇక రేపటి మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా రేపటి రాజు సాయంత్రం నుంచి మీకు చాలా అంటే చాలా ఏదైనా కానీ ఒక స్తంభించిపోయిన వార్త అని అంటారు కదా, అది మీ చెవిన పడుతుంది. అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, SMS రూపంలో కావచ్చు, ఒక అక్షరంతో ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ద్వారా మీకు తెలియపరచడం కానీ ఆ రహస్యం అనేది మీ చెవిన పడడం, లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయము మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందండి. మీ జీవితం ఏంటంటే ఒక శక్తుల రూపంలో భగవంతుడి మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారు. ఇది కూడా దైవ గ్రహం మీరు తప్పకుండా నమ్మాలి. మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు. అలాగే అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైంది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదని చెప్పుకోవాలి. అలాగే రేపటి మీరు ప్రారంభించిన ప్రతి పని కూడా మీకు విజయవంతమవుతుంది. మీకు ఏదో ఒక మార్పు అనేది రేపు కనిపిస్తుంది అనమాట. ఇక రేపటి రోజున కాస్త కూడా మీరు ఓం గం గణపతి అనే మంత్రాన్ని ఎన్నిసార్లు తనసార్లు జపించండి. ఆర్థిక పరిస్థితి మీకు మరింతగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు రేపటి మీరు దక్కించుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తలన్నీ మీకు రేపటి ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాలు బాటైతే చూస్తారండి. రేపటి మీరు ఖచ్చితంగా కూడా వినాయక స్వామిని ఆరాధించడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజున వినాయక స్వామికి ప్రతి బుధవారం కూడా మీరు వినాయక స్వామికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరికమాలను సమర్పించినట్లయితే మీకు ఆర్థికంగా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి. అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలన్నీ దూరమయ్యేటువంటి అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే ఒక ప్రేమికురాలు కావచ్చు, మీకు కొంత సమయాన్ని కేటాయించబోతుందని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక ఆ కారణాలు కూడా రేపటి దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా చూసుకోండి. మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి. నమ్మకంతో ఉండండి. ఇలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోండి. మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంత మీరు ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నారైతే కొన్ని పరిస్థితులు మాత్రం రేపటి మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాన్ని అనేది మీకు పెద్దగా కనిపించలేదు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే రేపటి కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకొని రేపటి కొత్త సమస్యలు కానీ మీరు తెచ్చుకోబోతున్నారు. అంటే తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి అనుకునేటువంటి తపన షూరిటీ సంతకాలు లాంటివి చేయడం ఇటువంటివి కూడా ఏది కూడా చేయకుండా తెలియకుండా తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. తొందరపాటు మాట లాంటివి ఇవ్వకండి. ఈ విషయం తొందరపడే అవసరం లేదని జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకుని అనుకోకండి. ముందు రోజులు మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా, మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అది మీకు మీ కుటుంబానికి బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్ని రంగాల వారికి కూడా ఆలోచించి నిర్ణయాలుగా జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నిట్లో కూడా మీకు విజయం అయితే తథ్యమండి. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కంపల్సరీగా ఇంకా రేపటి ఎప్పుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామ పారాయణము అన్ని రకాల మీరు ఆరాధన మంచిదనమాట. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి శివుని యొక్క అభిషేకం కూడా బాగా వీలుగా ఉంటుంది. వీలుంటే రేపటి తప్పకుండా ఇంట్లో కానీ టీవీలో కానీ విష్ణు సహస్రనామం పెట్టుకొని స్వామి దర్శించుకున్న కనీసం గుళ్ళోకి వెళ్ళి దర్శించుకున్న ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేసినా కూడా మీకు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి. రేపటి మీరు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా అయితే ఉందండి. మీ జీవితంలోకి అన్ని వృత్తి రంగాల వారికి కూడా మీ జీవితంలో మంచి శుభాలు జరగబోతుందని కోరుకుంటున్నామండి.
రేపటి రోజున అలాగే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ముందు చూపు కలవాలన్నట్టు ఉంటారు, కానీ ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలా తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి తీసుకున్నాకండి ఈ రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.